గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. సో మా మమ్మీ చూడండి, వాడు మీకు ఎవరో తెలుసు కదా, మా అక్క వాళ్ళ బాబు. సో మా మమ్మీ ఈ రోజు నా కోసం అయితే ఎంతో నాకు ఇష్టమైన స్వీట్ చేశారండి. అదే స్వీట్ అంటే సేమియా బర్ఫీ. మీరు చూసడానికి రెడీయా? లెట్స్ గెట్ స్టార్ట్. మనకి కావలసిన పదార్థాలు సేమియా, కాజు, బాదం, ఇలాచి చాలా చిన్నది సరిపోతుంది, ఎండి కొబ్బరి పొడి, ఘీ, షుగర్, మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు, అలానే ఫుడ్ కలర్ అండ్ వెనిలా ఎసెన్స్. ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకుంటాము. బాండీ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఘీ హీట్ అయ్యాక కాజు వేసుకుందాం. అలానే కొంచెం బాదం కూడా వేసేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు ఘీలో మనం డ్రై ఫ్రూట్స్ ని వేయించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సేమియాని కొంచెం ఘీలో రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా సెమీ రోస్ట్ వచ్చినంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలండి ఘీలో. నెక్స్ట్ మనం 1 కప్ ఆఫ్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకోవాలి. సో నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను, దానికి నేను 4 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఏదైతే మిల్క్ వేసుకున్నామో అది మాత్రం మనం రా మిల్క్ వేసుకోకూడదు, బాయిల్ చేసిన మిల్క్ మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వన్ కప్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఫుడ్ కలర్ చిటికెడు. సో ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. ఇప్పుడు కొంచెం లైట్ గా బాయిల్ అయిన తర్వాత సేమియాని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలండి, బట్ సేమియా ఉడుకుతున్నప్పుడు మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు షుగర్ కూడా మనం వేసేసుకుంటున్నాం. 1 కప్ ఆఫ్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు సేమియా మొత్తం గట్టిగా అయిపోవాలి. ఆ గట్టిగా అయినంత వరకు మనం అలాగా స్టిర్ చేస్తూనే ఉండాలండి. ఇలాచీ పౌడర్ చిటికెడు. ఇప్పుడు కొంచెం బాదం అండ్ కాజు వేసుకుందాం, అలానే కొంచెం ఘీ కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలండి, ఇంతకన్నా వాటరీగా అయితే ఉండకూడదు. ఇలానే ఉంచుకోవాలి మనం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాం, అలానే అందులో కొంచెం ఘీ వేసుకొని ఆ ప్లేట్ మొత్తానికి మనం ఘీని అప్లై చేసుకోవాలి. సేమియాని ఈ ఘీ రాసుకున్న ప్లేట్ లో మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ లో మనం ఈ సేమియాని బాగా అణచాలి. అణిచిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొంచెం ఘీని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా అణచాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సేమియాని మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలండి. దీని మీద ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి కూడా జల్లుకోవాలి, ఎండు కొబ్బరి పొడి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలండి. సేమియా బర్ఫీ కూల్ డౌన్ అయ్యాక ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి. బర్ఫీ మీకు ఏ టైప్ షేప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చు. సో మేమైతే ఈ షేప్ లో కట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సేమియా బర్ఫీ ఎలా చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఇన్ కేస్ ఈ స్వీట్ ఎవరైనా తినుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Please do like, share and subscribe my channel.